ధనాగారం శూన్యమైపోయిన తర్వాత ఖాళీ ధనాగారాన్ని భరతులకు అప్పచెప్తున్నాడా ఆ రామచంద్రమూర్తి? ఇది ఎక్కడ ధర్మం? పూర్వకాలంలో అండి ఎక్కడైనా ఇప్పుడు మనం ఫంక్షన్లు చేస్తాం కదండి, పుట్టినరోజు వేడుకలు, అన్నప్రాసన, బారసాల, అడుగులు వేస్తున్నాడు, మాటలు నేర్చుకున్నాడు, అక్షరాభ్యాసం చేయిస్తున్నాం, పుట్టినరోజు తొలిపట్టుకు వచ్చింది, ఇలాగ మన ఫంక్షన్లకి జనాన్ని పిలుస్తుంటాం కదా. ఆ వచ్చినటువంటి ధనాన్ని, బాల్యంలో వచ్చిన ధనాన్ని రాజులు ముట్టుకునేవాడు కాదు. చిన్నపిల్లల ఫంక్షన్లకు వచ్చిన డబ్బులు వాడు ముట్టుకునేవాడు కాదు. అది వాళ్ళకు బాల్యంలో వచ్చిన ధనం అలాగే ఉండేది. అలాగే స్త్రీ ధనాన్ని వినియోగించుకునేవాడు కాదండి. స్త్రీ ధనాన్ని వినియోగించుకునేవాడు కాదు. ఎందుకంటే రామచంద్రమూర్తి అంటాడు, కౌసల్యామాతకు వాళ్ళ పుట్టింటి నుంచి వచ్చినటువంటి ధనం కోరడుతుందయ్యా, ఆ ధనంతో ఆవిడ అయోధ్య నగర ప్రజల్ని కూడా సుభిక్షంగా చేయగలిగినటువంటి అంత ధనం ఆవిడ దగ్గర ఉంది కనుక ఆవిడ గురించి మనం ఆలోచించవలసిన అవసరం లేదంటే అక్కడ అర్థం ఏంటి? స్త్రీ ధనాన్ని దశరథుడు ముట్టుకోలేదు. ఆవిడకి పుట్టింటి వాళ్ళు ఇచ్చినటువంటి సొమ్ము, దాని నుంచి వచ్చేటువంటి ఆదాయం ఏదైనా కానీ అక్కడ దశరథుడు ముట్టుకోలేదు. ఇప్పుడు రాముడు చేస్తున్న దానం ఏమిటి? రాముడు ఈ దానం అంతా చేయడానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయనకు బాల్యం దగ్గర నుంచి వచ్చేటువంటి సంస్కార రూపంలో వచ్చిన ధనం అంతా కూడా ఆయన దానం చేయడం మొదలు పెట్టాడు. ఇది తన ధనమే తప్ప ఇక్కడ కోశాగారంలో భరతుడికి ఖాళీ చేసి ఖాళీ ఖజానా అప్పచెప్పడానికి కాదు రాముడి ప్రయత్నం. అంత పూర్ణంగా త్యాగం చేసినటువంటి వారు రామచంద్రమూర్తి. ఆ సమయంలో త్రిజటుడు అనేటువంటి ఒక పేద బ్రాహ్మణుడు వచ్చాడు. స్వామి, నా దారిద్ర్యం తొలగించవయ్యా అని అడిగితే శ్రీరామచంద్రమూర్తికి చెప్పలేనంత జాలి కలిగి, ఇదిగో నీవు ఆలమందలోకి కర్రని ఎంత దూరం విసరగలుగుతావో ఆ స్థలంలో ఉన్న గోవులని నీకు ఇచ్చేస్తానన్నాడండి రామచంద్రమూర్తి. ఆ త్రిజటుడు విసిరినటువంటి ఆ కర్ర సరయూ నదీ తీరంలో పడింది. అయోధ్యలో విసిరేస్తే సరయూ నదీ తీరం, మీరు వెళ్ళారు అయోధ్య? సరయూ నదికి వెళ్ళి ఉంటారా? ఒక్కసారి అయోధ్య మందిరం చూడండి, సరయూ నది దూరం చూడండి, ఆ నదిని దాటి అవతల పడిందండి. సరయూ నదికి అవతల పడింది కర్ర. అంత దూరం ఉండేటువంటి గోవులన్నీ కూడా అతడి పరమైపోయాయి. అలా రామచంద్రమూర్తి మనస్సులో ఏమాత్రము శంక లేకుండా మొత్తాన్ని దానం చేసేసాడు. ఇలా రామచంద్రమూర్తి అరణ్యానికి సన్నద్ధమవుతుంటే అక్కడ దశరథుడు ఏది తీర్చలేనటువంటి బాధ. ఎలా ఉన్నాడంటే అప్పుడు దశరథుడు అంటే ఎండిపోయిన చెరువు ఎలా కనబడుతుందో అలా కనబడుతున్నాడు దశరథ మహారాజు. తన అంతఃపుర కాంతలు ఈ 350 మంది ఉన్నారు కదా, వీళ్ళందరితో రామచంద్రమూర్తుల వారికి వీడ్కోలు పలకడానికి వచ్చాడు ఆయన దశరథ మహారాజు. అంటే చిట్ట చివరి దర్శనం మనం ఉదయం చెప్పుకున్నాం కదా, యాత్ర దైవ దర్శనం ఎలా చేయాలి అంటే అందరితో పాటు చేయాలి. కనీసం ధనధాన్యాలైనా రామచంద్ర, నేను నీకు ధనధాన్యాలైనా పంపుతానయ్యా, కాస్త అవైనా తీసుకువెళ్ళి వెంట అని అడిగితే రాముడు కాదన్నాడు. కైకేయికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అప్పుడు కైకేయి మాత్రం రాముడు వెంట ఏమీ పంపడానికి వీలేదు అని అనగానే రామచంద్రమూర్తి చూసి, నాన్న, ఓ రాజుగారు ఓ ఏనుగుని దానం చేస్తున్నాడంటే, ఆ ఏనుగు ఎంత ఏనుగట అంటే ఉన్నంతలో ఏది గొప్ప జాతిలో ఉన్న ఏనుగో అంతటి ఏనుగు, అంటే ఐరావతం మొదలైన చెప్తారు కదా, ఇంద్రలోకంలో ఉండే ఏనుగు, అంత ఏనుగు. ఆ ఏనుగుకి ఆ వైపు నుంచి ఈ వైపు దాకా బంగారపు పట్టెలతో వేసినటువంటి వస్త్రం, దాని దంతాలకి సరిపడినటువంటి గొప్ప బంగారపు తొడుగులు, ఆ కాళ్ళకి కూడా వెండి ఆభరణాలతో తయారు చేసినటువంటి గజ్జలు, వీటన్నింటినీ దానం చేయదలిచిన రాధటండి ఓ మహాత్ముడిని పిలిచి ఆయన చేతిలో చేవేసి, ఇదిగో ఈ ఏనుగుని నీకు దానం ఇస్తున్నాను అని చెప్పి దానం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత రాజు ఏడుస్తున్నాడట. ఎవరు? ఇచ్చినవాడు. అర్థమవుతుందా? ఇచ్చిన రాజు ఏడుస్తున్నాడట. అప్పుడు అందరూ వచ్చి అడిగారట, ఏమయ్యా రాజా, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అయ్యో అంత ఏడుగుని దానం ఇచ్చారు కానీ దాని మెడకు కట్టిన తాడు తీసుకోలేకపోయానే అని ఏడుస్తున్నాడట రాజు. ఏమంటే బంగారు పట్టెది కలిగినటువంటి దాన్ని దానం చేసిన వాడు, వెండి గజ్జలతో కూడినటువంటి దాన్ని దానం చేసిన వాడు, దాన్ని తాడుపోయిందని ఎవడైనా ఏడుస్తాడండి? ఆ ఏడిస్తే అది సరైన దానం అవుతుందా? నాన్నగారు, నేను ఇంతటిని వదిలిపెట్టి వెళ్తున్నాను, ఇంటిని విడిచిపెట్టి వెళ్తున్న వాడికి ఆ తాడు కోసం ఏడ్చేటువంటి ఆ రాజు ఎంత అవివేకో, అది ఎంత అయోగ్యమైనటువంటి దానంగా పరిణమిస్తుందో లోకం, ఆ స్థితిలోకి నేను వెళ్ళలేదు నాన్నగారు. ఈ ధనధాన్యాలు నాకు అక్కర్లేదు, నాకు కావాల్సింది ఒక గుణపము, ఒక గంప. ఈ రెండు అడిగాడండి స్వామి.
రామచంద్రమూర్తికి నాగచీర కట్టుకోవడానికి వస్త్రం ఇచ్చేసింది. కనీసం ఒక్క రాత్రైనా ఉండు రామచంద్ర అన్నాడండి దశరథుడు ఆఖరి మాటగా. ఇన్ని మాటలు చెప్పావయ్యా, తండ్రి మాట నిలబెడుతూ అనుకున్నావు కదా, ఒక్క రాత్రికి ఉండవా, రేపు వెళ్ళు గాని అంటే నీ కోరికలన్నీ తీర్చి పంపుతాను, నన్ను కౌసల్యని ఆనందపరచు రామచంద్ర అంటే అప్పుడు రాముడు అన్నాడు, తండ్రి నాకు తీరని కోరికలే ఉంటాయి, ఉంటే తీర్చేదెవరు, అన్నింటి నుంచి నాకు ఉన్నది ఒకే ఒక కోరిక, ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే. ఇప్పుడు మీరు ఒక ప్రశ్న ఇవ్వచ్చు, ఏమండి దశరథుడు ఆ కోరిక కోరటాన్ని తీరుస్తానన్నాడే, ఒక్క రాత్రుడు అంటే ఎందుకు ఉండలేదు అంటే మానవుడి పాపాలలో ముఖ్యమైన పాపం ఏంటంటే చిరం దుఃఖస్య పాపిష్టం అన్నారు శాస్త్రం. అంటే దుఃఖానికి కారణమయ్యే వస్తువుని ఎదురుగా పెట్టుకొని ఏడుస్తూ ఉండడం మహాపాపం అన్నారు. ఇప్పుడు రాముడు అక్కడ ఉన్నాడు అనుకోండి, ఆ రాత్రి పూట దశరథుడి దుఃఖం పెరుగుతుందా తరుగుతుందా? ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు దశరథుడు ఏడుస్తూ ఉంటే రాముడికి పుణ్యమా, రాముడికి ఆనందమా? ఇప్పుడు రాముడికి కలిగే పుణ్యం ఏమిటి, దశరథుడికి కలిగే పుణ్యం ఆ పాపం ఏమిటి చెప్పండి? ఇంకా పెరుగుతుంది దుఃఖం. అదే కాలంలో జరిగిపోయింది అనుకోండి, కాలంలో జరిగిపోయే కొద్దీ మానవుడికి మరొక ఒక వరం అండి. ఇప్పుడు చూడండి, తండ్రి వెళ్ళిపోతాడు అనుకోండి, 12 రోజులు బాధపడతారు, నిలకడపలు అయ్యేంత వరకు తలుచుకుంటారు. కాస్త ఇంకా మనసు కలిగిన పుత్రులు ఉండే సంవత్సరిక జరిగేంత వరకు దృష్టి పదంలో ఉంటుంది, అయ్యో మా నాన్నగారు వెళ్ళిపోయి అప్పుడే సంవత్సరం అయిందా, శ్రాద్ధకర్మలు నిర్వర్తిస్తారు, చేయవలసినవన్నీ చేస్తారు, దాంతో కొంత ఉపశమనం కలుగుతుంది. ఇప్పుడు తండ్రి వెళ్ళిపోయి ఒక 20 ఏళ్ళు అయింది అనుకోండి, అప్పుడు ఎవరైనా పరామర్శకు వస్తారా, ఏమంటే మీ తండ్రి గారు పోయారట కదా అని ఎవరైనా వస్తే నీకు గుర్తుంటారు కదా, ఆయన పోయి 20 ఏళ్ళు ఇప్పుడు ఒక బయటదేవాళ్ళు పలకరించడానికి అని అంటామా? అదే మొదట్లో మన తండ్రి వెళ్ళిపోతే పరామర్శించడానికి ఎవరైనా వచ్చారనుకోండి, అప్పుడు మనకు ఒక ఉద్వేగం కలుగుతుంది మనసులో, నిజమేనండి మా బాగోగులు చూసిన వారు సంవత్సరం క్రితం వెళ్ళిపోయారు, పోనీ ఒక నెల క్రితం వెళ్ళిపోయారు, అదే 20 ఏళ్ళ తర్వాత దుఃఖం ఉంటుందా? ఉండదు. పోనీ పరామర్శకు వస్తే ఏమంటారు, బుద్ధంగా ఇప్పుడా వచ్చేది, నేను మర్చిపోను కూడా మర్చిపోయాను, మళ్ళీ రోజులు తయారయ్యే గుర్తు చేయడానికి, ఇప్పుడు మన నాన్న చచ్చిపోయాడని నేను ఏడవాలి 20 ఏళ్ళ తర్వాత. ఇప్పుడు ఏంటి చిరం దుఃఖస్య పాపిష్టం. నేను ఉండడం వల్ల దశరథుడి దుఃఖం కలుగుతుందా పెరుగుతుందా? దశరథుడి దుఃఖాన్ని పెంచిన వాడు అవుతాను కదా, అలా పెంచడం పుణ్యం ఎలా అవుతుంది? అందుకని నాకు ఒకే ఒక కోరిక ఉంది, ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే. ఇదంతా చూస్తున్నటువంటి వశిష్ఠుల వారికి కోపం వచ్చింది. ఈ కోపం కూడా రాముడికి పరీక్షే. ఒకవేళ ఈ మాట మాట్లాడితే రాముడు ఆగుతాడా, లేక సత్యానికి ప్రాధాన్యత ఇచ్చి ముందుకు వెళ్ళిపోతాడా? వశిష్ఠుల వారు అన్నారు, అయితే ఈక్ష్వాకు వంశానికి మచ్చ తెచ్చావు, వంశ మర్యాదలు తొందరలో తొక్కావు, మీరు రామచంద్రమూర్తిని వనాలకు పంపించడానికి ఉద్యుక్తులయ్యారే, పద్ధతి మార్చుకునే ప్రయత్నం చేయక, లేకపోతే మేము కూడా రాముడిని అనుసరిస్తాం. ఎవరు లేని అయోధ్యలో నువ్వే ఒంటరిగా ఉట్టి కట్టుకుని శ్రీరాముని కాదని భరత శత్రువులు రాజ్యాన్ని స్వీకరిస్తారనుకుంటున్నావా? అది జరగని పని, వాళ్ళు నానచేరులే కడతారు, ఇదే రేపు జరగబోయేది చూడు అన్నాడండి వశిష్ఠుల వారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి, తల్లిదండ్రుల కంటే బాగా హృదయాన్ని గమనించగలిగింది ఎవరంటే గురుదేవులే. తల్లిదండ్రులు కొంతవరకు మాత్రమే చూడగలుగుతారు, కానీ గురువు మీద భవిష్యత్తులో ఏమవుతారో కూడా దర్శించగలిగిన శక్తి గురువు ఉంటుంది. అందుకని ఆ గురుదేవులను ప్రేమ చేస్తారు. భరతుడికి రాజ్యం అని కైకం అనుకోగలిగిందే కానీ మళ్ళీ భరతుడు నారచీరలు కట్టి వనవాసమే చేస్తాడు, మళ్ళీ ఆ రాముడు పట్టిన మార్గమే పడతాడని ఎవరు చెప్పారు? వశిష్ఠుల వారు చెప్పారు. అయోధ్యలో ఇలా ఓరును అందరూ ఏడుస్తుంటే, రాజ్యం అంతా కంటతడి పెడుతుంటే, అప్పుడు అక్కడికి చేరిన వారితో పాటుగా అది శోక సముద్రంలాగా మారిపోయింది. రథాన్ని అధిరోహించాడు సీతారామచంద్రమూర్తుల వారు. చక్కగా ఆ సమయంలో నారచీరలు కట్టడానికి అమ్మవారు సిద్ధపడుతుంటే దశరథుడు కంటనీరు పెట్టుకున్నాడు. ఇక్కడ దశరథుడు కోడలికి ఎంత గౌరవం ఇచ్చాడో, ఆయన ఆ కోడలైనటువంటి ఆవిడికి ఎలాంటి స్థితిలో నిలబెట్టాడు. ఎందుకంటే ముందు అత్తామామలు ఇంట్లోకి వచ్చిన కోడలకి ఈరువాలు తీసి పట్టు చీర గాలని చూపించాల్సింది. అమ్మాయి పట్టు చీరలన్నీ నీవేనమ్మా, 7 వారాల నాయలన్నీ నీవేనమ్మా, ఇవన్నీ నీవేనమ్మా, పెద్ద కోడలు వచ్చావమ్మా, ఇవన్నీ నీకేనమ్మా, ఇవి కాదని చూపించాల్సింది. నిజమైనటువంటి ఓ కోడల గారికి అత్తగారు చూపించాల్సింది దేవుడి మందిరానికి ముందర ఇంట్లోకి రాగానే, అమ్మా ఇదిగో ఈయన మన దైవం, ఈయన వలనే మన యొక్క స్థితి ఈ రోజు ఎలా ఉంది, నువ్వు పెట్టే దీపారాధన, నువ్వు
చేసినటువంటి ధర్మం, ఈ ధర్మం మీద నువ్వు పెట్టే దీపం మీద ఇంటి వైభవం ఆధారపడిందమ్మా అని మొట్టమొదటిసారి అత్తగారు ఆ ఇల్లానికి దేవుడు దీపాన్ని చూపించారు. అంటే అంత గొప్ప స్థితి ఉంటుంది. ఇంకేంటండి, ఒకవేళ పొరపాటున దేహాలు వెళ్ళిపోతాయి, కాలంలో ఎవరివైనా వెళ్ళిపోయేవే. అలా వెళ్ళిపోయినప్పుడు దీపం పెట్టి తలవైపున మార్గాన్ని చూపించవలసింది కోడలే. కాబట్టి ఆ ఇంటి మర్యాద ఆ కోడల మీద ఆధారపడి ఉంటుంది కనుక ఆవిడికి దీపాన్ని చూపించాలి, ఇంటి మర్యాదని గుర్తింపు చేయాలి. అందుకని అటువంటి ఇల్లాలుగా ఉన్న సీతమ్మ తల్లి తనకి సాక్షాత్తుగా ఓ కుమార్తెగా ఉండి యోగక్షేమాలు విచారణ చేయవలసిన పెద్ద కోడలు నారచీరను కట్టి వెళ్ళవలసిన స్థితిని చూసి దశరథుల వారు దుఃఖపడుతూ అన్నాడు, కైక రాముడు నారచీరలు కట్టాడు, చూసి తట్టుకోగలిగాడు. లక్ష్మణుడు నారచీరలు కట్టాడు, చూసి తట్టుకోగలిగాడు. కన్న కడుపు కావడం చేత వాళ్ళిద్దరూ నారచీరలు కట్టినా తట్టుకోగలిగారు. కానీ సీతాదేవిని నారచీరలతో పంపడానికి మాత్రం నేను అంగీకరించడం లేదు. 14 సంవత్సరాలు సీత ఏ పట్టు వస్త్రాన్ని కట్టి శోభాయమానంగా వెలుగుతుందో అటువంటి లక్ష్మీ స్వరూపిణి అయిన నా కోడలు అటువంటి వస్త్రాలతో ఆభరణాలతోనే నా సీత ఈ అయోధ్య నగరాన్ని దాటాలి అని చెప్పాడండి దశరథ మహారాజు. అది ఆ మామగారికి కోడల మీద ఉన్న గౌరవం. సీతమ్మ తల్లి అంత వైభవంగా దాడుతోంది. దశరథుడు ఇంకా అంటున్నాడు, ఆగు ఆగు అని అంటున్న శ్రీరామచంద్రమూర్తి పద పద అని అనడంతో సుమంత్రుల వారు మధ్య మనస్కుడిగా అలా చిక్కుకుపోయినప్పుడు, నిన్న మనం చెప్పుకున్నాం కదా, రథ చక్రాల చప్పుడులో వినపడలేదని చెప్పవయ్యా అని ముందుకు చెప్పి కదిలించిన తర్వాత ఆ రథం దుమ్ములు ఎన్నుకుంటూ అలా వెళ్ళిపోతుంటే ఆ రథం వెనకాల అయోధ్య నగర ప్రజలందరూ ప్రేమను నింపుకున్న రామచంద్రమూర్తి తమ కళ్ళలో ధూళిని నింపుతూ వెళ్ళిపోతున్న దృశ్యాన్ని తట్టుకోలేక కళ్ళవెంట నీళ్లు కాలుస్తూ అలా వెళ్ళిపోతుంటే, అయోధ్యాపుర వాసులారా మీ అందరికీ నేను ఒక మాట చెప్తున్నాను అన్నాడండి రామచంద్ర. ఏమన్నాడు, మీరందరూ నా పట్ల ఏ గౌరవాన్ని చూపుతున్నారో ఆ గౌరవాన్ని నా తమ్ముడైన భరతుడి మీద కూడా చూపించండి. ఏ ప్రేమను నా పైన చూపుతున్నారో ఆ ప్రేమను మీరు మీ ప్రభు అయినటువంటి భరతుల వారి మీద కూడా చూపించండి. నేను ఏది పొందితే ఆనందమని మీరు భావిస్తున్నారో ఈ కార్యం చేసినప్పుడే మీరు నా మాటని గౌరవించినట్టు, నా మీద గౌరవాన్ని నిలుపుకున్నట్లు కనుక భరతుడు మంచివాడు, సద్గుణ సంపన్నుడు, మహావీరుడు, మీకు మేలు చేస్తాడు, మీకు తగిన ప్రభువు, మీరు రామాజ్ఞని రాజాజ్ఞని పరిపాలించేవాడులాగా ఉండాలి కనుక నా మాట వినండి. ఇక చాలు, వెనక్కి వెళ్ళిపోండి, అయోధ్య నగరానికి వెళ్ళిపోండి అని రాముడు చెప్పగానే అప్పుడు రాముడి మాటకు తలవంచిన కొంతమంది వెనక్కి ప్రయాణం అయ్యారు. ఇంకొంతమంది బ్రాహ్మణులు అన్నారు, స్వామి మేమంతా అగ్నిహోత్రాలతో మీ వెనక వస్తాం, మాలో వాజపేయి యాగాలు చేసిన వాడు ఉన్నారు, ఇవిగో వారి కొడుకులు, వీటితో అడవిలో మీకు నేల కల్పిస్తాం రామచంద్ర అని అలా బయలుదేరి కొంతమంది రాముడి మాటని కూడా కాదనొచ్చారు. ఇలా వచ్చిన తర్వాత తమసా నది దగ్గరికి వచ్చేటప్పటికి చీకటి పడింది. వీళ్ళందరూ గాఢ నిద్రలో ఉండగా రాముడు సుమంత్రుల వారిని లేపాడు. లేపి, అయ్యా నా కోసం ఇంతమంది కష్టపడడం నేను ఓర్చుకోలేకపోతున్నాను. మా నాన్నగారికి దుఃఖం కలిగితే నా మనసు ఎంత ఖేదపడుతుందో, అయోధ్య నగర ప్రజల్లో ఏ వ్యక్తి హృదయం గాయపడినా బాధపడినా అంతకంటే ఎక్కువ బాధపడతాను కనుక మనం వీళ్ళు లేవక ముందరే మన ప్రయాణాన్ని కొనసాగించాలి సుమంత్రుల వారితో చెప్పారు. అందుకు నువ్వు రథాన్ని శబ్దం లేకుండా సిద్ధం చేయి. మార్గాన్ని వీళ్ళు గుర్తించడానికి వీలు లేకుండా వెళ్ళిన మార్గాన్ని 2-3 మార్లు వెళ్ళేట్టుగా కొన్ని మార్గాలలో కాస్త రథాన్ని మళ్లించి వాడు ఈ దిక్కులలో ఎటు వెళ్ళామో తెలుసుకోవడానికి వాడు ప్రయత్నించే లోపులోనే మనం చేరవలసిన తీరాన్ని చేరుకునే విధంగా ఈ అయోధ్య నగర ప్రజల ప్రేమ పాశాల నుంచి నన్ను విముక్తునిచ్చి ఈ బంధనం నుంచి నాకు త్రోవను చూపించు సుమంత్ర అని రామచంద్రమూర్తి అడగగానే అప్పుడు రామచంద్రమూర్తి చక్కగా వారు చెప్పినట్టుగానే సుమంత్రుల వారు ఆ పనిని చేశారు. తెల్లవారిందండి, రాముడు లేడు, లక్ష్మణుడు లేడు, సీతమ్మ తల్లి లేదు, సుమంత్రుల వారు లేరు, రథం లేదు, గుర్రాల మార్గాన్ని బట్టి వాడు దాన్ని వెతుకుతుంటే వాడు ఎటు వెళ్ళాలో తెలుసుకునేటప్పటికీ రథం సాగి ముందుకు వెళ్ళిపోతే అందరూ సొంత కుమారుడు దూరమైతే ఎంత బాధపడతారో అంత బాధపడ్డారు. అప్పుడు అక్కడికి స్వామివారు చక్కగా జనపదాన్ని దాటించుకొని గంగా నది తీరానికి చేరుకున్నాడు సుమంత్రుల వారు. అక్కడ సమీపంలో ఒక ఇంగుది వృక్షాన్ని చూసి అక్కడ విశ్రమించాలనుకున్నారు. రథం ఆగిన తరువాత దగ్గరలో శృంగిబేరపురం ఉంది. ఆ శృంగిబేరపురాన్ని గుహుడు అనేటువంటి ఒక పోయేరాజు వారు పరిపాలన చేస్తున్నాడు. నిషాదరాజు ఆయన ఈ విషయం తెలుసుకొని రామచంద్రమూర్తుల వారి దగ్గర రాగానే గుహుడు ఆతిథ్యములుగానే దాన్ని స్వీకరించి, రామచంద్ర మీరు మాకు ఎంతకాలన్నా ప్రభువులు,
మీరు కాదని నిర్ణయం చేసుకోవచ్చేమో కానీ మా హృదయానికి మీరు ఎప్పుడూ ప్రభువులే. అటువంటి మిమ్మల్ని మేము రాజుగా గౌరవించి అడుగుతున్నాం. ఏం కావాలో ఆజ్ఞాపన చేసి నిర్ణయం చేసి మీరు చెప్పండి, మేము ఆజ్ఞను నెరవేరుస్తామన్నాడు ఈ గుహుడు అనేటువంటి మహానుభావుడు. దానికి స్వామివారు అన్నారు, నాకేం వద్దు కానీ ఆ రథాన్ని నడిపి నడిపి అశ్వాలు అలసిపోయాయ్యా గుహ, వాటి కాస్త మేతన నుంచి ఏర్పాటు చెయ్యి, నేను నీ నుంచి ఆశించేది ఒక్కటే అన్నాడండి రాముడు. అంటే రామ దృష్టి ఎలాంటిది? లోకంలో ఇంత అలసిపోయిన రామయ్య, ఏమండి నేను ఇంట్లో ప్రయాణం చేశాను, పట్టుబడులు ఏర్పాటు చేయండి, నాకు కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేయండి, మా నాన్నగారు దుష్టుడు నన్ను నడవడకు పొమ్మన్నాడు, ఆ నడువుడు పెట్టి ఎంత బాధపడుతున్నానో రథం మీద ప్రయాణం చేసి నాకు కాస్త విశ్రాంతి ఏర్పాటు చేయండి, ఇవన్నీ అడగలేదండి రామయ్య. మమ్మల్ని నడిపిన రథాశ్వాలు ఎంత ఇబ్బంది పడుతున్నాయో వాటి ముందర మీరు మేతను అందించండి, అశ్వాలకు మేతను అందించండి అని చెప్పగానే ఆ రథాశ్వాలకు మేతను ఏర్పాటు చేశారు. ఇంకో మాట అన్నాడు, ఎందుకంటే మా తండ్రి గారికి చాలా ప్రియమైనవి ఈ అశ్వాలు, మా నాన్నగారికి ప్రియమైనవి. ఇప్పుడు చూడండి, లోకంలో మనం ఎవరి మీదైనా కాస్త బాధ కలిగించిన వాడు ఎవరైనా ఉన్నారనుకోండి, మనకి లోకంలో మనం చాలా విధంగా ప్రేమిస్తాం ఒక వ్యక్తిని, అతనితో ఫోటోలు దిగుతాము, వీడియోలు తీసుకుంటాము, ఎక్కడెక్కడో తిరుగుతాము. కాలంలో వారికి మనకేదో మాట పొరపచ్చాలు వచ్చి కాస్త విరోధంగా మారింది అనుకోండి, వెంటనే ఏం చేస్తాం, ఫోటోల నుంచి వాడిని కట్ చేస్తాం, వీడియోల నుంచి వాడిని ఎడిట్ చేస్తాం, ఆఖరికి వాడిని కాంటాక్ట్ లిస్టులో నుంచి బ్లాక్ లిస్టులో పంపించేస్తాం, వాట్సాప్ గ్రూప్లో నుంచి ఎగ్జిట్ అయిపోతాం. ఇవన్నీ మనకున్న లక్షణాలు. అంటే అర్థం ఏమిటి? అనుకూలంగా ఉంటే ఒకలాగా, ప్రతికూలంగా ఉంటే ఇంకోలాగా మనలో భావనలు పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడ రామచంద్రమూర్తి అశ్వాలని ఎందుకంత ప్రేమతో చూశాడట, మా తండ్రి గారికి అవి ఇష్టము అన్నాడు. ఇప్పుడు దశరథుల మీద కించిత్తైనా కోపం ఉందండి రామచంద్రమూర్తికి? నాకు రాజ్యం పోయిందనే బాధ ఏమైనా ఉందా ఆయనకి అంటే, విద్యారణ్య స్వాముల వారు మాట చెప్పారు. ఒక ఆయన లేచి ఇలాగే రామాయణ ప్రవచనం జరుగుతుంటే విద్యారణ్య స్వాముల వారు రామాయణం చేస్తున్నప్పుడు లేచి అడిగాడు, ఏమండి అయోధ్యానగరం నుంచి బయటికి పంపిస్తే రామచంద్రమూర్తి మీరేంటి అంత ఆనందంగా చెప్పేస్తున్నారు రామాయణం, మాకు ఎంత బాధ కలుగుతుందో తెలుసామా రాముడు అరణ్యానికి పెడితే అన్నాడు. ఇప్పుడు నీకు వచ్చిన బాధ ఏమిటయ్యా అని అడిగాడు. మా రాముడు అయోధ్యని విడిచిపెట్టి అరణ్యంలో పోయాడండి, అది మా బాధ అన్నాడు. ఏమయ్యా నువ్వు పడుతున్న బాధ ఎలా ఉందంటే, ఓ రాజుగారు మారు వేషంలో రాజ్య పరిపాలన ఎలా ఉంటుందా అని ఒక ఏది బయట ఉండేవాడి వేషం వేశాడండి రాజుగారు. సర్వంసా చక్రవర్తి ఆయన. అటువంటి ఆయన ప్రజల యోగక్షేమాలు కనుక్కోవడానికి, వాడు బాధలు తీర్చడానికి ఓ పల్లెటూరు వారి వేషం వేసి వచ్చాడటండి. వస్తే ఆ దారిలో పెడుతుంటే గొర్రెలు కాచుకునేవారు ఒకరు ఉన్నారట. ఆయన ఈయన చూసి ఆయన అంటున్నాడట, ఈ రాజుగారిని పిలిచి మామూలు వ్యక్తిగా భావన చేసి, ఏమో ఇదిగో వేటిని పని పాట లేకుండా తిరుగుతున్నట్టు కనిపిస్తున్నావు, నేనే పని చేస్తున్నా, గొర్రెలకు అప్పలా కాసుకుంటూ నేనైనా పని మీద పట్టున్నాను, నీకు ఏ పని లేకుండా సోమరిగా తిరిగేవాడిలాగా అనిపిస్తున్నావు, కాసేపు నా గొర్రెలు కాస్తావా, ఆ గొర్రెలో ఒక చిన్న గొర్రె పిల్ల నీకు ఇస్తానన్నాడట. ఎవరు? ఈ గొర్రెలు కాచేటువంటి మహానుభావుడు. ఇప్పుడు సర్వం సహా సామ్రాజ్యపతి అయిన చక్రవర్తి అయినటువంటి మహానుభావుడు మారువేషంలో వచ్చిన వాడిని చూసి పని పాట లేని వాడిగా భావించి గొర్రెలుగా ఒక గొర్రెనిస్తానన్నవాడు ఎంత అజ్ఞానో. సర్వం సహా ప్రభు అయినటువంటి నారాయణుడు వైకుంఠాన్ని విడిచిపెట్టి వస్తే అయోధ్యకు మాత్రమే పట్టాభిషిక్తుడు కావాలనుకునేవాడు కూడా అలాంటి వాడే అనండి. అయోధ్య ఒక్కటి ఎంతది, ప్రపంచం అంతా ఎంతది, జగత్తంతా ఎంతది. జగత్తును ప్రభు అయిన మహానుభావుడికి అయోధ్య లెక్క. మూలాన్ని ఆలోచించిన వాడికి రాముడు చాలా ఆనందంగా ఉంటాడు. ఆయన అడిగిపోయిన ఆనందమే, అయోధ్యకు వెళ్ళిన ఆనందమే. ఎందుకు వచ్చాడంటే అడవికి? మనందరి కోసం. లోక కంటకుడైన రావణాసురుని దుర్మాడడానికి స్వామి ఒక సంకల్పం తాను చేసుకొని అవతార ప్రయోజనార్థే వచ్చాడు కనుక రాముడు వనాలకు వెళుతున్నాడంటే బాధ కాదని ఆ అవతార ప్రయోజనం సిద్ధింపజేసుకోవడానికి మార్గాన్ని సుగమం చేసుకుంటున్నాడు స్వామి అయోధ్యాకాండలో. అటువంటి ప్రయత్నం జరుగుతున్న సమయంలో అక్కడ స్వామి వారు చక్కగా ఆ గురువుతో కలిసి అక్కడ వారు ఏర్పాటు చేసినటువంటి నావలో అలా సీతాలక్ష్మణులతో కలిశాడు. అలా విహరిస్తూ ఉండి ఆయన ఒక మాట అన్నాడు సుమంత్రుడితో, సుమంత్ర నీలాంటి గొప్ప మిత్రుడు మా వంశానికి దొరకడం చాలా దుర్లభం, దశరథుడు జాగ్రత్త, నీదే భారం, నిత్యం అప్రమత్తుడిగా ఉంటూ రాజుగారిని సేవించు అన్నాడు. పాపం సుమంత్రుడు ఆలోచన ఏంటంటేనండి, మనం నిన్నటి రోజున సుమంత్రుడి గురించి చెప్పుకున్నాం. ఆయన చిన్నప్పటి నుంచి రామచంద్రమూర్తిని
ఈ వెన్నుముక మీద వంగిపోయేలా కూర్చొని రాజుగా రాముణ్ణి అధిరోహింపజేసుకొని తను దాసుడిగా భావన చేసుకుంటూ తన పుణ్యానికి పొంగిపోతూ బాలరాముణ్ణి సేవించుకున్న మహానుభావుడండి సుమంత్రుల వారు. ఇప్పుడు సుమంత్రుల వారి ఉద్దేశం ఏంటంటే దశరథుని వదిలేశాడు, తల్లుల్ని వదిలేశాడు, అయోధ్య ప్రజల్ని వదిలేశాడు. ఎంత అవకాశం లేకపోతే తనతో పాటు వస్తారు చెప్పండి. ఆ రథాన్ని నడిపే అవకాశం రాముడు ఇచ్చాడంటే ఎంత సేవలు అనుగ్రహించాడు రాముడు. ఆయన ఆలోచన ఏంటంటే ఇంత దూరం వచ్చాను కదా, రమ్మంటాడేమో రామయ్య, ఈ పడవెక్కేయమంటాడేమో సుమంత్ర, అక్కడికి పోయి మాత్రం ఏం చేస్తావయ్యా, ఈ సుఖం నీకు మళ్ళీ లభిస్తుందా, పడవెక్కవయ్యా నాతో కూడా ప్రయాణించేద్దు కానీ అంటాడేమో అని ఒక చిన్న ఆశ సుమంత్రుల వారి మదిలో మెదిలింది. ఎప్పుడైతే రాముడి మాట అన్నాడో నువ్వు వెళ్ళు అని చెప్పాడో ఆపుకుంటున్న కన్నీళ్లు వర్షధారలాగా కురిపింపజేస్తూ రామ నా భాగ్యం ఇంతేనా, ఇదేనా నన్ను అర్థం చేసుకుంది అన్నట్టుగా మాటలు రాక గద్గదమైన కంఠంతో రామ పాదాన్నే చూస్తూ కరుమరుగయ్యేదాకా ఆ గంగా నదిలో గుహుడు పడవ నడుపుతుంటే అలా సీతారామ లక్ష్మణ సమేతమైన రూపాన్ని చూస్తూ ఆ గుహుడు వారు నడుపుతున్న పడవని తాను కనుమరుగయ్యేంత వరకు వీక్షించి వెనక్కి తిరిగిపోయాడు సుమంత్రుల వారు. తర్వాత అక్కడ అడవిలో వాళ్ళందరూ గడపబోయేటువంటి మొదటి రాత్రి కూడా అదే తృణశయ్యపై శయనించాడు శ్రీరామచంద్రమూర్తి. లక్ష్మణుడితో కొన్ని మాటలు చెప్తున్నాడు. లక్ష్మణ, ఆలోచిస్తే ధర్మార్థాల కంటే ఒక్కోసారి మానవుడికి కామానిదే పై చేయలాగా అనిపిస్తుంది అన్నాడంట. ఎందుకంటే ఒక్కోసారి అండి ఎంత ధర్మంగా ప్రవర్తించేవాడు కూడా ఒక్కోసారి లోకంలో జరిగే మార్పుల్ని బట్టి మనస్సు కలత చెందుతుందండి. అనుకుంటాడు ఏమిటి ధర్మం 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 అని. ఎదుటివాడు ధర్మంగా ఉండి వాడు ఏం సాధించాడు, ధర్మంగా ఉన్నవాడికి అన్ని కష్టాలే కదా. చూడు ఎదుటివాడు ఆ ధర్మం చేసి ఎంత సంపాదించాడో, ఏం వాడలేక నేను తప్పు చేస్తే ఏమైంది కనుక, లోకంలో ఎవరికి నేను ధర్మం నాకే పట్టిందా, నేను ఒక్కడిని ధర్మంగా ఉంటే లోకం బాగుపడిపోతుందా, నేను కూడా 10 మంది పెట్టే మార్గంలో పెడితే నాకేమిటి నష్టం అని అప్పుడప్పుడు మనస్సట పరిపరి విధాలుగా అధర్మం వైపులు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ సమయంలో విచక్షణ జ్ఞానం కావాలి. నిజమే, అధర్మంగా బ్రతుకుదాం. ఈ అధర్మంగా వచ్చే బ్రతుకు నిజంగా పండే బ్రతుకేనా, అవసరమా అని ఒక్కసారి విచక్షణ జ్ఞానంతో ఆలోచిస్తే మనకి ధర్మాధర్మాలలో ఉండేటువంటి సూక్ష్మం బోధపడడానికి అవకాశం ఉంది. ఒక్కోసారి కామమే పైచేయిగా అనిపిస్తుంది. లేకపోతే ఒక స్త్రీ మాటలు నమ్మి చెప్పిన మాట వినే అలాంటి కొడుకుని ఎంతటి వారైనా అడవులకు పంపుతాడా. కామానికి లోబడిన వాడు దశరథ మహారాజులాగా కష్టాల పాలు కాక తప్పదు కదా. ఇక్కడ ఉదాహరణ చూడండి. ఇక్కడ రాముడు ఎత్తి చెప్పినట్టుగా కొంత మాటలు అనిపిస్తాయి మనకి, కానీ ఈ మాట ఆయన కాదండి, లక్ష్మణుడిని ఎత్తి పొడుస్తున్నాడు. ఎందుకంటే లక్ష్మణుడే దశరథుడిని కాముకుడిగా మాట్లాడాడు గనక. ఇప్పుడు చూడండి, లోకంలో కొన్ని మాటలు మనం తూలినప్పుడు మహాత్ములు ఏం చెప్తారంటే ఆ మాటనే మనకు 10 మాటలు ఎత్తి చూపిస్తారు. అలా ఎత్తి చూపించినప్పుడు మనలో సిగ్గు వస్తుంది. ఎందుకంటే ఈ మాట నేను అనబట్టే కదా నాడి మాటికి ఈ మాటను ఎత్తి చూపిస్తున్నారు అని తలవంచవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు రాముడు దశరథుడిని కాముకుడిగా అన్నాడు గనక, అన్నయ్య నువ్వు కూడా నా బాటలోకే వచ్చేసావు, నేను ముందే చెప్పాను కదా దశరథుడి కాముకుడని, ఇప్పుడు ఇక్కడి నుంచి వెనక్కి వెళ్దాం పదా, రాజ్యాన్ని అనుభవిద్దాం పదా అని లక్ష్మణుడు అంటాడా? ఎవరి పరీక్ష? లక్ష్మణుడికి పరీక్ష. ఇక్కడ రాముడు ఆ మాటని మాట్లాడా అని మనం అలా రాముడు ఇంకో రకంగా అర్థం చేసుకోవడానికి వీలేదు. అక్కడ ఇది లక్ష్మణుడికి పరీక్ష. అప్పుడు లక్ష్మణుడు అన్నాడు, అన్నా ఏమిటి ఆ మాటలు, ఇదిగో నా కారణంగా సుమిత్రాదేవి కష్టాల పాలవుతుందేమో, నువ్వు ఇలా వచ్చేసావు, నువ్వైనా యోచనకు వెళ్ళిన ఆయన, నేను సీత దండకారణ్యంలోకి వెళ్తాం అన్నాడు రాముడు. ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి, ఈయనకి నుంచి పంపించేయాలి, అయోధ్య నగరానికి పంపించారు. ఎందుకని, ఇంకా ఎక్కడైనా మమకారం ఉందా లక్ష్మణ స్వామికి అయోధ్య మీద, మా అన్నయ్య అయోధ్యని పాలిస్తే బాగుందని ఇంకా ఆలోచిస్తున్నాడా అన్నట్టు పరీక్ష పెట్టాడు. అప్పుడు లక్ష్మణుడు అన్నాడు, అన్నయ్య ఏమిటి ఆ మాటలు, నువ్వు లేకపోతే నేను సీతాదేవి నీళ్లలో నుంచి బయటపడ్డ చేపలాగా క్షణకాలం కూడా ఉండలేమే, నువ్వు నాకు కన్నతన్నే కాదన్నయ్య, నాకు కన్నతల్లి కంటే ఎక్కువ. ఇంకా చెప్పాలంటే ఏవో స్వర్గభోగాలను భవించడానికి కదా మనం ధర్మ కార్యాలు చేస్తానంటారు, నాకు నిన్ను మించిన స్వర్గమైనా సరే అక్కర్లేదు.
నువ్వు ఉన్నావంటే నాకు అది స్వర్గం కంటే ఎక్కువ, నువ్వు లేకుండా భోగాలేవి నేను అనుభవించలేనన్నయ్యా అని ఇలా లక్ష్మణుడి యొక్క దృఢమైన అభిప్రాయాన్ని తెలుసుకున్నాక నిద్రలోకి జారిపోయాడు. అలా తెల్లవారిపోయింది. దూరంగా ఏదో ఆశ్రమం కనబడితేనప్పటికీ ఆ ఆశ్రమంలోకి అడుగులు వేశారు. అది భరద్వాజ మహర్షుల వారి ఆశ్రమం. ఆశ్రమంలోకి వెళ్ళగానే భరద్వాజుల వారు స్వాగతాన్ని ఏర్పాటు చేసి, అయ్యా ఇక్కడ దగ్గరలో కొంతమంది జనపదాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి, మరి ఇలాంటి జనపదాలు ఉండడం వల్ల మేము ఇక్కడికి వచ్చామని తెలియడం వల్ల వాళ్ళు మాటి మాటికి ఇక్కడికి రావడంతో మునులైన మీకు తప్ప భయం కలుగుతుంది, మాకు కూడా సరైనటువంటి స్వేచ్ఛ ఉండదు కనుక మేము నివసించడానికి తగిన ప్రదేశం ఏమైనా ఉన్నదా అని అడగగానే చిత్రకూట పర్వతాన్ని చూపించేశాడు. ఆ చిత్రకూట పర్వతం భరద్వాజ ఆశ్రమానికి దగ్గరగా దాదాపుగా 12 క్రోసుల దూరంలో ఉంటుంది అంటారు. ఇవన్నీ కూడా అండి వేదాంత రహస్యమైన అర్థాలండి. భరద్వాజ ఆశ్రమం అంటే ఇది గుర్తుపెట్టుకోండి. భరద్వాజ ఆశ్రమం అంటే ఇది. ఇక్కడి నుంచి దాదాపుగా 12 క్రోసుల దూరంలో చిత్రకూటం ఉన్నది అని మీరు ఇలా 12 వేళ్ళు ఇలా అడ్డం పెట్టుకుంటూ లెక్క వేసుకుంటూ వెళ్ళండి. ఇలా 12 వెళ్ళేటప్పుడు శాస్త్రాల దగ్గరికి వెళుతుంది ఈ వేళ్ళు. అంటే ఇక్కడ ఉంటుందండి చిత్రకూటం. చిత్రకూటం అంటే అర్థమేంటి? సహస్రాల చక్రం. ఈ సహస్రాల చక్రంలో విరాజమానంగా వెలిగేవారు ఎవరండి? రామచంద్రమూర్తి. గురు రాముడే. రామ్ 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 అనే మంత్రం ద్వారా సహస్రాల చక్రంలో అద్భుతంగా కోటి సూర్య కాంతులతో వెలిగేది ప్రభువైన రామచంద్రమూర్తి అని ఇక్కడ ఉంటాడు ప్రతి వాడి శరీరంలో. అదే అక్కడ రహస్యం. ఆ రహస్యాన్ని అలా చూపించాడు. మీరు అక్కడికి వెళ్ళండి అనగానే వెంటనే స్వామివారు ఆ భరద్వాజ మహర్షుల వారు చెప్పిన దారిని వెళ్ళడం, అక్కడ లక్ష్మణుడు సీతమ్మ తల్లికి ఆ పక్షుల కిలకిలారావాలు ఆ ప్రకృతి సోయగాన్ని చూపిస్తూ అలా వెళుతున్న సందర్భంలో మళ్ళీ అయోధ్య నగరానికి తీసుకొచ్చేసాడు వాల్మీకి మహర్షుల వారి కథాభాగాన్ని. మరి ఇక్కడ ఎలా ఉంది? అయోధ్య నగరం పాడైపోయినట్టుగా మోగపోయి, తోరణాలన్నీ వాడిపోయి, జెండాలన్నీ క్రిందికిదించి, ఏ ఇంటి ముందు కూడా ఏది శోభాయమానంగా కలిగిన ఇళ్ళన్నీ కూడా పాడుపడ్డటువంటి భూతాలు తిరిగే ప్రదేశాలుగా మారిపోయి శోకసంద్రంగా మిగిలిపోయి కనబడుతోంది అయోధ్య నగరం. ఇక రామచంద్రమూర్తి తన యొక్క ఆ ఎదిగి అరణ్యానికి వెళ్ళడం వల్ల సుమంతుల వారు కూడా రథాన్ని తిప్పుకొని తిరిగి దశరథుడి దగ్గరికి వచ్చేశాడు. ఈ సుమంతుల వారి రథాన్ని ఎప్పుడైతే అయోధ్య నగర ప్రజలు చూశారో ఆశగా చూస్తున్నారు సుమంతుడి రథం కోసం. ఎందుకని? మా రాముడు మమ్మల్ని విడిచి వెళ్ళాడు, తిరిగి ప్రయాణమే వస్తాడు, సుమంతుల వారు కూడా విడిచిపెట్టారు, బలవంతాన సీతారాముని తెస్తారు అని ఆ దర్శనం కోసం మన వాళ్ళు అంటారు దింపుడు కళ్ళం మీద ఆశ అనేది అంటారు కదా. ఆ ఆశతో పెట్టుకున్నారు అయోధ్య నగర ప్రజలు. సుమంతుడి రథం ఖాళీగా రావడంతో అందరూ శోకంగా ఏడ్చేశారు. ఇప్పుడు దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళాడు సుమంతుల వారు. వెళ్ళగానే అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా సీతారాముడు వచ్చారా, లక్ష్మణుడు వచ్చాడా, రథాన్ని అలా తోలుకొచ్చేసావా, ఏమన్నారయ్యా వాళ్ళు, నాకు దర్శనం ఇవ్వడానికి రాముడు ఒప్పుకున్నాడా అని దశరథుడు ఆతృతగా అడుగుతుంటే ఏం చెప్పమంటారు మహారాజా, రాజవీధులు జనపదాలు పోలు ఏడుస్తున్నాయి, మీకు ఒక మాట చెప్తాను అన్నాడు. ఇది అద్భుతమైన విషయం అండి రామాయణం. నేను రాముడిని రథంలో పట్టుకు తీసుకువెడుతుంటే దశరథ మహారాజా అక్కడున్న